ఎట్రా దేవుడు అటెత్తా అయిపో ఇటేసిండు గాని అటెత్తా అంటే ఆడదాం చేస్తా అయిపో అట్లా తనకు వరకు అప్పుడప్పుడు సప్పడ పారదోడి చెయ్యి శుద్ధి కట్టుకున్నాడు భార్య ముఖం చూసింది రాసలు వేరు రాస పుడకలు వేరు మామా ఎన్నడైనా గాని కేలి విలాసంగా సంబరంగా ఉండేదాన్ని మామ సుభద్రదేవి ఎన్నైనా గాని పిల్ల కింద నమ్ముకుంటా రాజంగా అడిగేదాన్ని బామా మరి ఎందుకు చిన్న వేణం ఎదిగిన కొడుకు ఉన్నాడు ఎదిగిన కోడలు ఉన్నది వచ్చిన పిల్లలు ఇంటిలో నమ్మున్నారు బామా బామా సుభద్రాదేవి ధనము లేక చిన్న వేణవ దైవము లేక చిన్న వేణవ బతుకు బంగారం లేక చిన్న వేణవ నీవు గుర్రాలు లేవో ఎండికి ఎత్తైన వాళ్ళం బంగారానికి బలమైన వాళ్ళమే ఆగవాడు భగవాడు బాలివాడు ఇత్రుడు శత్రుడు తుండె దుష్మాని నిన్ను ఎత్తు మాటలన్నరా కొడుకేమన్న మాట అన్నడా కూడలేమన్న మాట అన్నదంగా మరి ఎందుకొర చిన్నవేనవు ఏం పని కలిగింది బామా బామా సుభద్రాదేవి మాట నాకు మాత్రం ఇష్టమైందలేనా ఇష్టమైందాను ఒకవేళ ఇష్టం కాకపోతే ఎవల కన్నా తోలుతా మంది మొగోళ్ళు బాయ ఎవల తోలుడు ఎందుకు సాగరు తోలు రాయ దేవుని కొల్లి లెక్క చూస్తాడు హైదరాబాద్ హైదరాబాద్ ఎందుకు బిడ్డో 3 రోజులు ఆయన అక్కడే వేస్తుంది
తిండి లేదా, వస్త్రము లేకనా, కట్ట వస్త్రము లేదా, సొమ్ములు లేకనా, సొమ్ము లేవా, ఆయుధం కూడా లేక ఆడోళ్ళు కూడా ప్రాణి అయ్యా నీకేమెరిక ఆడోళ్ళు మహిళ సంఘం పెట్టుకున్నారు బిడ్డ. వాళ్ళు కూడా ఆయన కంచెలో షేరుకు 200 రూపాయలు అయింది. ఆడోళ్ళు అమ్మరు బుక్కిన కంచెలు 30 రూపాయలకు ఒక కమ్మర్ అయింది. లాక్డౌన్ లో 150 రూపాయలు పెట్టిన దొరకలే. 10 చేనులో పోతే సార్కు కమ్మర్ కొట్ట దొరుకుతాదిరా. వేయినాయి ఇప్పుడు మిరప తోటలు ఏరుతారు. ఏ సాలుకు చూడు కొట్లే కొట్లాలే అయినా వానికే మెరక ఆడవాళ్ళు అమ్మారు బుక్కేది గుణంబరాయి ఆయనకి ఎవరికి అంటాను. వాడు చిన్న గుణంబరాయి అమ్మారు వేసుకొని కరుప పొక్కరం అన్నది. కాదమ్మా ఎండో బీపీ డౌన్ అయిన చిన్నమ్మకు. అది ఎందుకు చిన్నమైన వంటివి నాదా లేదన్న బాధ పంగురాలు ఉన్నోళ్ళకు వాళ్ళ జీళ్ళ మీదండి. పడారు కూడా లేనోళ్ళకు లేదన్న బాధ పడారు కూడా ఉన్నోళ్ళు పాడుగులు ఎవరు అంది. దొంగడిగా పోతామన్న బాధ తిరుగుబోతుకే బాధ తాగుబోతుకే వాళ్ళకు ఉన్నది నీకేమీ రంది కలిగిందండి రాదా. మనకున్నదే లేక ఒక్క కొడుకు ఆడదానికి నాదా 2 వంశాలు 2 గోత్రాలంటారే. ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎక్కడ అంటే తినకాడికి వెళ్ళి ఆడది అమ్మగారి వంశం పోతుంది, అమ్మగారి గోత్రం ఉద్ధరిస్తారు. పెరిగి పెద్దయినాక పెళ్లి చేస్తే ఆడది అత్తగారి వంశం పోతుంది, అత్తగారి గోత్రం ఉద్ధరిస్తుంది. ఓ కాడ పుడుతుంది, ఓ కాడ చచ్చిపోతుంది ఆడది. సంగతి అత్తగారింటి కాడున్న బిడ్డకి ఏర్పాటైతే మాయకు తెరవచ్చిల్లాడా మామకు తెరవచ్చిల్లాడా చేతుల 100 రూపాయలు లేకున్నా పక్కింటికి పోయి 100 రూపాయలు అప్పడుకొని
నేను మామను చూసొచ్చినాక మాయను చూసొచ్చినాక మొయ్యచ్చి నీ కూరి తెస్తున్నాడు బిడ్డ పాలు పోసి ఆ బిడ్డు నేను పరవల్లం కొండపోకున్నా సరిగన్ను సత్యపట్టుకొని బిడ్డ గిదగిదగిదగిరా బిడ్డ అమ్మయ్య దగ్గరికి వచ్చే వరకు మంచం తరువుడైనా అయ్యను కుదిర బిడ్డకు ఏ బిడ్డకు దుఃఖమాకు రాదా ఏ బిడ్డకు బాధాకు ఓ నాయనా నీకే కొడుకు దానం పోయలేదా బాబు ఓ నీకే కోళ్ళు దానం పోయలేదా వాడి నీ తల దూడపోతే ఉడతలు దిగిన తాడి పండుగలు ఉన్నదే వాడి కళ్ళ నీళ్ళు కాగబెట్టి నీకు దానం పోసి నాకు దానం పోసి నీకు బట్టిడిది బట్ట కట్టి తెచ్చిన అన్నం పెరగన్నం సర్ది నీకు తినే పెడుతుంది నాకు తినే పెడుతుంది ఏ బిడ్డలకైనా సాయంత్రం అయినాక ఇంటికాడ సంసారం అది కత్తరు పిల్లడాది కత్తరు నాయన నేను మళ్ళీ 4 రోజుల కత్తనే రాని అన్నదమ్ములతోడు ఎక్కుతుంది ఓ అన్నరారా తమ్ములారా బ్రతికిన రోజు మన అమ్మ బతుకది మన నాయన బతుకడు బతుకుత బుక్కడు పువ్వులే కానీ వాళ్ళు పువ్వుడోళ్ళు కాదు రాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు కాదు రాళ్ళని అన్నదమ్ములతోడు చెప్పి ఆ బిడ్డ అత్తగారింటికి పోతుంది రాదా మానవ జీవితం అంటే మనవ సీతం కాదు రాదు కరెంటు ముఖ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది రాదా కరెంటు ముఖ ఎప్పుడు ఎగిరిపోయి తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంధువు జరిగేది ఎవరికి తెలియదు రాదా మన కర్మలకు మనము చచ్చిపోతే రావే నాదా అందుకే అందరు నాదో సర్కారు పైగా ఆగది సామత్రం ఆగది ఇక్కడ చచ్చిపోయిన మాత్రాలు అత్తగారింటి కాడన్న బిడ్డకు పొయ్యమైన కాళ్ళు మొయ్యమైన కాళ్ళు పత్తెరమైన కాళ్ళు మరిగిపోయిన కాళ్ళు అమ్మ చచ్చిన మాత్రాలు ఆ బిడ్డకేరు బాధైతే చేతులున్న బాణా చేతులిడిసి పెట్టి ఊరి కత్తి అవరావే ఇంత నీకు నిద్రపట్టలేదా ఆ గిట్ట నిద్రపట్టినదు నచ్చిన నచ్చిన నాడే బిడ్డ వచ్చిందని ఆరాట పడుతువే ఆరాటం ఎడవాయనాను ఒక్కొక్క ముచ్చడా వల్లించుకుంటా బిడ్డెడితే నాదా బిడ్డ కంటి నేను మీద పడితే సచ్చిన మన జీవి సరగా అందుకే అంటారు నాదా కోటాసు సంపాదించిన కోడళ్ళ బిడ్డ కాదు అడిగినంత వరకు కష్టమిచ్చి అల్లుడు కాళ్ళు మొక్కుతే అల్లుడు కొడుకు కాదు నాదా నాదరావే నాదా ఇవాళ ఈ పొద్దు దమ్మన్న బిడ్డ గ్రామంలో వంగరవారి ఇళ్ళల్లా తల్లి సత్యమా సత్యమా ఒక కొడుకును కన్నది 4 బిడ్డల కన్నదా నాకొక్క కొడుకని నాకు 4 బిడ్డలని తల్లి సత్యమా 4 బిడ్డలని నాకొక్క కొడుకని అయిన కట్టము ఏసి కనికరము ఏసి కొడుకును దారుకున్నదా బిడ్డల దారుకున్నదా
కాకి నమ్మలేదు నమ్మలేదు ఆడి పిల్లల కన్నా ఆడి పిల్లల కన్నా కాకి నమ్మలేదు గంటకు నమ్మలేదా ఆ తల్లి పూల కథ నాలుగు ఊళ్ళ కప్పుకున్నదమ్మా నాకు నలుగురు విద్యలని కానీ కారణం చేసి కొడుకును ఆదుకున్నా తల్లికి తెలవ కొడుకు పెళ్లి చేసింది నలుగురు బిడ్డల పెళ్లి చేసింది ఇవాళ కరవదక్కుపోయి తల్లి మందాల వండుకొని పోలేక దీవి పొరలాడుకుంటా తల్లి తల్లి సత్యమ్మ ప్రాణం పోగా ధనవాది కచ్చన డబ్బాది కచ్చన నా కొడుక రాజన్ను అవబాగి నీరు తమ్మిరా ఓ కోడలా సపునా నీ అయ్యబాగి నీరు తల్లి కొడుకో కొడుక శ్రీకవారి కొడుకో నువ్వు ఇంటికి రాకపోతే రాదు నువ్వు వచ్చేదాకా కొడుకో చూసేదాన్ని అమ్మ బాగి తీరు తంది బాబు ఒక్కడు కొడుక ఒంటారి కోతిని బాబుడు వేసి పోతన్నరా కొడుకు నీ బాబుడు కొడుకుని కోదిని వేసి పోతన్నరా నాయన అందుకే అంటారు భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖము భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖం వల్లరే అయ్యా ఓ భరత లక్ష్మీనారాయణ లక్ష్మీనరసయ్యా నీ భార్యను పోతన్న నిన్ను కొడుకు చేతులు పెట్టిన కోడలు చేతి గంజి తాగు అన్నాడయ్యా ఓ బిడ్డ సమ్మవా నీరు తండ్రి ఓ బిడ్డ ప్రవీణు ఓ బిడ్డ లక్ష్మవ్వా ఓ బిడ్డ చిన్న బిడ్డ రతీతవ్వా నీ అవ్వబాగి నీరు తండ్రి బిడ్డో నేను బలగాన్ని వాచిపోతానే బిడ్డ నీకు ఆపదచ్చినాడు బిడ్డ అమరాది గత బిడ్డ బాధలచ్చినాడు బిడ్డ అమ్మాది గత బిడ్డ బిడ్డలారా 100 రూపాయలు కట్టుకొని మీరు అంగట్ల పోతేనే బిడ్డో అన్ని సరుకులు దొరుకుతాయి అని అంగట్ల దొరకమ్మా ఒక్కదమ్మా బిడ్డలారు ఇవాళ అమ్మ పండుగ అయిపోయినాక రేపు పొద్దుగాలనే బిడ్డ మీరు 4 రకాల బట్టల పుట్ట పట్టుకొని బయటికి రాగా మీనా